నమస్తే, వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ప్రతి నెల అమావాస్య వెళ్ళిన తర్వాత మనం పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుళ్ళకి బొట్లు పెట్టుకుంటాం కదా. సో నెలంతా కూడా సువాసనతో బొట్లు నేనైతే ఎలా పెట్టుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా నేను బొట్లు పెట్టే ముందు తులసి కోటతో స్టార్ట్ చేస్తాను. తులసిమ్మ తల్లికి ఇలా బొట్లు పెట్టుకోవాలి. సో తులసి కోట అంతా కూడా శుభ్రంగా కడుక్కుని ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. అలాగే సింహద్వారానికి కూడా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఇలా ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటాను. అలాగే అమావాస్య వెళ్ళిన తర్వాత దేవుళ్ళని ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటానో ఆ రోజు కూడా ఇలా సింహద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. అలాగే ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. నేను ఇక్కడ మార్బుల్ మీద బియ్యం పిండితో వేసాను కాబట్టి ఇంత నిండుగా ఉంది. సో నాకు చాక్ పీస్తో వేస్తే నిండుదనం అనేది రావట్లేదని చెప్పి నేను రీసెంట్గా గుమ్మం ముందర నిండుదనం ఉండడం కోసం ఇలా వాల్ స్టిక్కర్ని అమెజాన్లో కొని ఇలా పేస్ట్ చేసుకుని ముగ్గులు వేసుకున్నానండి. చాలా నిండుగా ఉంది. ఇది నెలల తరబడి కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు ఎలాంటి డ్యామేజ్ అనేది కూడా లేదు. నేను ఆల్రెడీ ఈ వీడియోని పోస్ట్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియో కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను వాల్ పేపర్ని ఎలా స్టిక్ చేశాను, దాని కాస్ట్ ఎంత అంతా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు చూపించే వీడియో మట్టుకి నేను ఆల్రెడీ ఎప్పుడో వీడియో తీసి ఉంచాను అనమాట. సో ఆ వీడియో అయితే ఇందులో లింక్ చేశాను. ఇప్పుడు పటాలని శుద్ధి చేయడం కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా గంగాజలం యాడ్ చేసుకున్నాను. గంగాజలం లేని వాళ్ళైతే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గంగాజలం వేసుకుంటే మనకి జలం అనేది పవిత్రం అవుతుందన్నమాట. సో గంగా వాటర్తో మనం శుద్ధి చేసుకున్నట్లు ఉంటుందని చెప్పి నేను అలా కలుపుకుంటానండి ప్రతి నెల కూడా. అలాగే చిటికెడు పసుపు వేసేసుకుని స్పాంజ్తో ఇలా పటాలని క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పసుపు మరకలు అలాగే ఏమన్నా మచ్చలు ఉన్నా ఈజీగా వదిలిపోతాయి అన్నమాట. మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే. అలాగే స్పాంజ్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో ఇలా శుభ్రంగా తుడుచుకుంటే ఆ నీళ్ళ మచ్చలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అన్ని పటాలు కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. నెలంతా కూడా చాలా క్లీన్గా ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. అలాగే ప్రతి నెల పవిత్రంగా క్లీన్ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. ఇలా మనం నీళ్ళల్లో నేను చూపించిన విధంగా రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ వేసి చిటికెడు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే, ఇలా నేనైతే మాత్రం అమావాస్య వెళ్ళిన తర్వాత శుక్రవారం మంగళవారం కాకుండా చూసుకుంటాను క్లీన్ చేసుకోవడం. ఇలా అన్ని పటాలు కూడా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మందిరాన్ని కూడా శుభ్రం చేసుకున్నాను. ఇలా మందిరాన్ని కూడా అవే వాటర్తో క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే గంగా జలం కలిపాను కాబట్టి పవిత్రంగా ఉండాలని చెప్పి మందిరం అంతా కూడా ఇలా స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. మనం పూజకి సంబంధించి ఉపయోగించే క్లాత్ కానివ్వండి, స్పాంజ్ కానివ్వండి, ఓన్లీ పూజకి మాత్రమే యూజ్ చేసేటట్లుగా చూసుకోవాలి. వేరుగా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకోవడం కోసం గంధం అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో గంధమే వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీకు నచ్చిన ఫ్రేగ్రెన్స్ గల పర్ఫ్యూమ్ని వేసుకోండి. అలాగే రోజ్ వాటర్తో కలుపుకోవాలి. వాటర్తో అసలు మిక్స్ చేయట్లేదు, నేను రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా. ఇలా కలుపుకోవడం వల్ల నెలంతా కూడా మనకి పటాలు మంచి సువాసనతో ఉంటాయి అన్నమాట. మనం మందిరం తలుపులు తీయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో
ఇలా కలిపిన తర్వాత నేను ఇందులో వాడే కుంకుమ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఈ కుంకుమ తయారీ విధానం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. మీకు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి చూసేయండి ఆ వీడియోని. మన చేతులతో మనమే చాలా ఈజీగా కుంకుమని తయారు చేసుకుని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ కూడా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుందన్నమాట. సో నేను వాడే ఈ గంధం కానివ్వండి, కుంకుమ కానివ్వండి చాలా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది. అందుకని చెప్పి నాకు నెలంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మందిరం తలుపులు తీయగానే. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో మనం బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. ఎవరికైతే ఇలా ఫింగర్తో కుదరలేదనుకుంటే మీరు అగ్గిపుల్లైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇయర్ బడ్స్ అయినా యూజ్ చేయొచ్చు కుంకుమ బొట్లకి. సో నాకైతే ఇది అలవాటు అన్నమాట, నేను వేలుతోనే పెట్టేసుకుంటాను. మనం బొటన వేలుతో కానివ్వండి, ఉంగరం వేలుతో కానీ లేదా మధ్య వేలు కానీ యూజ్ చేయాలి. చూపుడు వేలు కానీ చిటికి వేలు కానీ యూజ్ చేయకూడదు బొట్లు పెట్టేటప్పుడు. చాలా నిండుగా ఇలా మనం బొట్లు పెట్టుకుంటే నెలంతా కూడా చాలా నీట్గా మనం ఇప్పుడు ఎలా అయితే మనం పెట్టుకున్నామో ఫ్రెష్గా అలానే ఉంటాయి. సో పటాలన్నీ కూడా ఇలా ఈజీగా కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే దండలాగా కూడా పెట్టుకోవచ్చండి. సో టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకున్న వాళ్ళైతే ఇలా సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ప్రతి నెల కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకుని అలాగే ఇలా ఫ్రేగ్రెన్స్తో మంచి ఫ్రేగ్రెన్స్తో మనం బొట్లు పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి బొట్టు నేను నిలువు బొట్టు పెట్టుకుంటాను. రౌండ్ బొట్టు కంటే కూడా ఇలా నిలువు బొట్టు పెట్టుకుని, స్వామివారికి నిలువు బొట్టు అంటే ఇష్టం కాబట్టి ఇలా నిలువు బొట్టు పెట్టుకుంటానండి. అలాగే మందిరానికి కూడా బొట్లు పెట్టుకుంటాను. శంకు చక్ర నామాలతో ఇలా బొట్లు పెట్టుకుంటాను. లేదంటే పద్మం కూడా వేసుకోవచ్చు. అలాగే కుబేర ముగ్గు అని ఉంటుంది కదా, సో అదైనా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వీలుగా చూసి మీరు ఇలా పీఠం మీద మనం ముగ్గు వేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇలా గంధము, పసుపు, కుంకుమతో ఇలా వేసేసుకుంటానండి. సో మీరు పద్మమైనా వేసుకోవచ్చు, శంకు చక్రాలు రాని వాళ్ళైతే. ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత దీనిపైన షీట్ వేసేసుకుంటానండి. షీట్ వేసేసుకున్న తర్వాత అన్ని పటాలు కూడా ఇలా అమర్చుకుంటాను. మనం మందిరంలో పటాలు ఈవెన్గా ఉండాలంటే మనం పటాలు చేయించుకునేటప్పుడే మనం మందిరాన్ని కొలిచి మనం ఎన్ని పటాలు పెట్టుకుంటామో అన్ని పటాలు సైజుల వారీగా ఈవెన్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే పూజ సామాగ్రి అంతా కూడా అదే రోజు సర్దేసుకుంటాను. ఇలా సర్దుకోవడం వల్ల ప్రతి నెల కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనం పూజ కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. హడావిడిగా పడకుండా అన్నీ ఒకే చోట ఆర్గనైజ్ చేసుకుని రాగి ఇత్తడి పాత్రలు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పూజా విధానం కూడా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పూజా రూమ్ టూర్ని చేశానండి, ఆ వీడియోని పోస్ట్ చేశాను. సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి చూసేయండి. ఆ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా సర్దుకున్నాను ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియోని అయితే క్లిక్ చేసి చూసేయండి.
ప్రతినిత్యం కూడా ఇలా దీపం పెట్టుకుంటే మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీపం పెట్టుకోలేని వాళ్ళు కనీసం సాంబ్రాణి పుల్లైనా మనం వెలిగించుకోవాలి దేవుడి ముందు. సో మనకి నెలంతా కూడా చాలా నీట్గా క్లీన్గా దేవుడి పటాలు ఇలా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా ప్రతి నెల కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఒక చోటే ఉంచుకుని ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే మనకు పూజా విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన టిప్స్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.